విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఈసారి మీ ఆయన కాంపిటీషన్గా నేను టెండర్ సబ్మిట్ చేశాను. అదే కోపం అనుకుంటాను. ఏం దీపక్? అవును, కోపమే. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ అని ఆ కంపెనీ తరపున నువ్వు టెండర్ సబ్మిట్ చేయడం మాత్రం ఏం బాగోలేదు. ఎందుకు బాగాలేదు? బ్రహ్మాండంగా ఉంది. అయినా టెండర్ కావాలనే పని కట్టుకుని మరీ వేశాను. చూసావుగా, ఇది మీ అత్తగారి వరుస. ఇది ఆవిడ గారు మనకు చేస్తున్న సహాయం. మనకి రావాల్సిన కాంట్రాక్ట్ తీసుకెళ్లి ఆ కంపెనీ చేతిలో పెడుతోంది. ఇవన్నీ తెలియక పాపం ఆవిడ మన కోసం ఎంతో శ్రమ పడిపోతున్నారని నువ్వు ఉప్మాలు టుప్మాలు అని తెగ మర్యాదలు చేస్తున్నావు. అమ్మా, అయితే ఆ టెండర్ నాకు రాకూడదనే ఉద్దేశంతోనే నువ్వు సబ్మిట్ చేసావన్నమాట. ఎస్, 100%. నీ టాలెంట్ ఏమిటో ఈ టెండర్తో ప్రూవ్ చేసుకో. నేను పోటీకొచ్చాను కదా అని బెదిరిపోయి పారిపోవడం కాదు. నీకు చేతనైతే ఇన్నాళ్ళు నేను నేర్పించిన విద్యని, నీ అనుభవాన్ని నా మీద ప్రయోగించి ఈ టెండర్ సొంతం చేసుకో. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావన్నమాట. అలాగైతే నేను రెడీ. ఛాలెంజ్ ఈజ్ ఛాలెంజ్. డన్. ఓకే, డన్. ఈ ఛాలెంజ్లో మన ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. నీరసంగా ఉందిరా, ఎప్పటికైనా ఉప్మా పెట్టిస్తావా? అరే, ఈ టెండర్ గొడవలో పడి ఉప్మా సంగతే మర్చిపోయాను. భార్గవి, 2 ప్లేట్ ఉప్మా. ఏంటి ఇలా ఊడ్చావు? ఏమైందమ్మా? ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది. నడుస్తుంటే కాళ్ళకు అంటుకుంటుంది. బాగానే తుడిచానమ్మా. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? అది కాదమ్మా. ఇంకేం చెప్పకు. సినిమాలో హీరోయిన్లా స్టైల్గా అలా పైపైన ఉడిస్తే దుమ్ము ఎలా పోతుంది? ఒళ్ళొంచి గట్టిగా ఉడవాలి. ఇల్లు కూడా ఊడుస్తున్నానని చెప్పడానికి తప్పితే నేల అరిగిపోతున్నట్టు అలా పైపైన ఊడిస్తే నేను ఊరుకోను. ఇల్లు శుభ్రంగా ఉండకపోతే నాకు అస్సలు నచ్చదు. మరోసారి ఊడుస్తానులేండమ్మా. ఏదో నన్ను ఉద్ధరించడానికి ఊడుస్తున్నట్టు మాట్లాడతావేంటి? 1 2 నెలకి 150 రూపాయలు ఇస్తున్నాను. అయినా నీ వెనకాలే తిరుగుతూ ప్రతి పని చేయించుకునే తీరిక నాకు లేదు. పని శుభ్రంగా చేస్తే చెయ్యి, ఇష్టం లేదంటే వెళ్ళిపో. అంతేకాని తూతూ మంత్రంలాగా పనులన్నీ ఇలా పైపైన చేస్తానంటే ఒప్పుకోను. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. నా కోసం ఏం చేయక్కర్లేదు. పనిలో ఉండాలనుకుంటేనే చెయ్యి. రాజమ్మా, రాజమ్మా, పిలిచారమ్మా? లేదు, అరిచాను. ఇలాగేనా గిన్నెలు తోమడం? తెల్లగా బూజు పట్టినట్టు ఈ సబ్బు మరకలేంటి? నీళ్లతో శుభ్రంగా కడగడానికి కూడా నీకు బద్ధకం. నువ్వు చేసిన పనులన్నీ మళ్ళీ నేను చేసుకోవడానికి నువ్వెందుకు? బానే కడిగానమ్మా, మరోసారి కడిగిస్తాను, ఇవ్వండి. అక్కర్లేదు. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులే దిద్దుకుంటున్నారని. దీంతోనే సరిపోతుంది నాకు. గిన్నెలు కూడా సరిగ్గా కడగడం చేత కాదు. నువ్వు అసలు ఆడదానివేనా? ఏమన్నా అంటే ఏడుపు మొహం పెట్టుకుని నిలబడతావు. ఆ దరిద్ర మొహం చూడాలంటే నాకు చిరాకు. ఏంటి ఇంకా అలా నిలబడ్డావు? బట్టలన్నీ అక్కడ పోగు పెట్టావు. అవి నీళ్ళలో నాని నాని పనికి రాకుండా పోతాయి. ముందా పంచుడు.
అలాగేనమ్మా. వెళ్ళా. ఎక్కడ పని అక్కడ వదిలేసి ఏంటి తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఎండకి కళ్ళు తిరిగినట్టు అనిపించి కూర్చున్నానమ్మా. అలాగా? అవును మరి, ఎండ తెలియకుండా అంతఃపురంలో పెరిగిన మహారాణివి కదా, కళ్ళైనా తిరుగుతాయి ఒళ్ళైనా తిరుగుతుంది. పని ఎగ్గొట్టడానికి ఇదో సాకు. ఇలాంటి వేషాలు నా దగ్గర కుదరవు. పని చేయాలంటే చెయ్యి, లేదంటే మానేసేయి. ఇవి అసలు ఉతికాల్సిన బట్టలేనా? అవునమ్మా. నాకు అలా కనిపించడం లేదు. ఎక్కడ మరకలు అక్కడే ఉన్నాయి. ఊరికి సబ్బు తీయడం తప్ప నువ్వు ఉతికినేమీ లేదు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సబ్బులు ఖర్చు ఎక్కువయింది. ఇలా ప్రతిదీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి చెప్పి నాకు విసుకొస్తుంది. మనుషులైతే ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు. నిన్నేమనుకోవాలో నాకు తెలియడం లేదు. ఇలా అయితే లాభం లేదు. ఇవన్నీ తీసి మరోసారి శుభ్రంగా ఉతికి ఆరాయి. ఓ అమ్మగారండే, ఓ అమ్మగారండే. ఓ నువ్వా నువ్వుకాలు? ఏంటి? ఓ అమ్మగారు నేరమ్మా? పైన మేడ మీద ఉన్నారు. ఓ అలాగా? అయితే నా నెల్లి మాట్లాడొస్తాను. దండాలమ్మా. నువ్వా నువ్వుకాలు? ఈ మధ్యన అసలు కనిపించడం మానేసావేంటి? ఎలా ఉన్నావు? ఏడు చెప్పమంటారమ్మా. సావనేక బతకనేక అన్నట్టుంది నా పరిస్థితి. మా అమ్మగారు ఉంటే ఆ ఇల్లు కలకల్లాడిపోతూ ఉండేది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. రోజులు ఎట్ట గడిచిపోయావో తెలిసేవి కాదు. ఇప్పుడు ఆ సందడే లేదు. ఒక్కదాన్నే బిక్కు బిక్కుమంటూ గబ్బిలాలా ఆ ఇంటిని పట్టుకుని ఏలాడుతున్నాను. పలకరించడానికి గాని కట్ట సుఖం చెప్పుకోవడానికి గాని ఎవ్వులు మిగలలేదు. మనుషులే కరువు అయిపోయినారు. ఇలాగే కొన్నాళ్ళుంటే పిచ్చెక్కేలాగుందమ్మా. ఆ ఇంటితో నీకున్న అనుబంధం అలాంటిది నువ్వుకాలు. నిన్నటి వరకు ఎంతో వైభవంగా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా వెలవెలపోయిందంటే బాధగానే ఉంటుంది. కానీ ఏం చేయగలం చెప్పు? రోజీ చనిపోయినా తన గురించి ఆలోచిస్తూ నిండు మనసుతో అభిమానించే నీలాంటి మంచి మనిషిని మిగిల్చుకుంది. ఆ రకంగా రోజీ అదృష్టవంతురాలే నువ్వుకాలు. తమరు చేతన దాని ముందు నానంతమ్మా. మా అమ్మగారికి చెడ్డ పేరు రాకూడదని, ఆ పేరు అలాగే ఉండిపోవాలని మా అమ్మగారి వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ తమ్మే దేశేసుకున్నారు. సుఖంగా ఇంటికాడ కూకుడవలసిన వాళ్ళు మా అమ్మగారి ఆఫీస్కి వెళ్తూ కట్టుబడి పని చేస్తున్నారు. ఆ కంపెనీని నమ్ముకున్న వాళ్ళకి ఇంత అన్న పెడుతున్నారు. ఇందులో నా గొప్పే ఉంది నువ్వుకాలు. రోజీ నా స్నేహితురాలు కాబట్టి చెప్తున్నాను. కానీ ఏ రకమైన అనుబంధం లేకపోయినా నాకన్నా ఎక్కువగా అభిమానిస్తున్నావు. అది నీ గొప్పతనం నువ్వుకాలు. అలా కాదమ్మా. తమరు మా అమ్మగారు ఆఫీస్కి వెళ్తున్నట్టే అప్పుడప్పుడు ఆ ఇంటికి కూడా వచ్చి వెళ్తే బాగుంటుందమ్మా. లేదు లోకాలు, నేను రోజీ ఇంటికి రాలేను. కాదని వచ్చినా రోజీ జ్ఞాపకాలు గుర్తొచ్చి నాకు మరింత మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఎంత డబ్బు పలుకుబడి అన్నీ ఉండి కూడా నా స్నేహితురాల్ని కాపాడుకోలేకపోయాను. అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను.
అలా అనకండి అమ్మా. బతికున్నన్నాళ్ళు మా అమ్మగారిని పొగిడినోళ్ళు వెనకాల తిరిగినోళ్ళు అందరూ మా అమ్మగారిని ఎప్పుడో మర్చిపోనారమ్మా. తమరక్కరే గుర్తెట్టుకొని మా అమ్మగారి ఆర్తిని పేరుని నిలబెట్టాలని చూస్తున్నారు. తమరేటి అనుకోనంతే ఒక మాట అడుగుతానమ్మా. అడుగు నూకాలు. ఉత్తరంలో మా అమ్మగారు రాసిన సంగతి ఏడు చేశారమ్మా. ఏ సంగతి నూకాలు? అదేనమ్మా, తమరు సెలసోనయ్య గారు పెళ్లి చేసుకోవాలని మళ్ళీ దగ్గరైతే చూడాలని మా అమ్మగారు ఉత్తరంలో రాశారని చెప్పారు కదమ్మా. ఆ కోరికే మా అమ్మగారు చివరి కోరిక అయిపోయినది. అందుకని తమరు సెలసోనయ్య గారు పెళ్లి చేసుకోండి అమ్మా. నూకాలు, నానేటన్నా తప్పు మాట్లాడితే క్షమించండి అమ్మా. ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, అందుకని ధైర్యంగా ఆ మాట అడిగాను. అమ్మగారు బయటికి ఏ బాధ లేనట్టు అగుపించేవారే గాని బతుకుండగా మా అమ్మగారికి ఒప్పుడు మనశాంతి లేదమ్మా. తమరి పెళ్ళైతే మా అమ్మగారు ఆత్మ శాంతి ఇస్తుంది. ఒక పాలు ఆలోచించండి అమ్మా. నూకాలు, నేను చలసాని గారు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మగారు అవును నూకాలు, చలసాని గారు ఒకప్పుడు రోజీ భర్త. గొడవలతో పంతాలు కొద్దీ విడాకులిచ్చేసింది రోజీ. అయినా చలసాని గారిని వదులుకోలేదు. అది తెలిసి నేను చలసాని గారిని పెళ్ళెలా చేసుకుంటాను నూకాలు? ఒక స్నేహితురాలిగా కాకపోయినా సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా పెళ్ళెలా చేసుకోగలను నూకాలు? అదేటమ్మా, 2 సార్లు పెళ్ళని అంత అడావడ చేసినారు, కాదులు పంచిపెట్టారు, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. నిజంగా పెళ్లి చేసుకోవాలని కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తారమ్మా? అదంతా నాటకం నూకాలు. నాటకమా? అవును, మేం పెళ్లి చేసుకుంటున్నట్టు నాటకం ఆడింది కేవలం రోజీ మనసు మార్చడానికి. ఏటమ్మా తమరు చెప్పేది? నిజంగా సెలసోనయ్య గారు తమను పెళ్లి చేసుకోవాలనుకోలేదా? ఈ పెళ్లి అబద్ధమా? అవును నూకాలు. ఎంత గొప్ప మనసు అమ్మా తమరిది. తమరికి ఇంత అన్యాయం చేసిన మా అమ్మగారిలో మార్పు తేవడానికి పెళ్లి పేరుతో ఇంత నాటకం ఆడారా? అమ్మగారు తమకు నాన్న చెప్పేదాన్ని కాదు గాని నా మాట కూడా కూతం తినుకోండమ్మా. చెప్పు నూకాలు. ఇప్పుడైనా తమరు సెలసోనయ్య గారు పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. మా అమ్మగారు ఆత్మశాంతి కోసం అబద్ధం పెళ్లిని నిజం చేయొచ్చు కదా. అలాగైనా మా అమ్మగారు ఆఖరి కోరిక తీర్చండి అమ్మా. అదే జరిగితే మా అమ్మగారు ఏడున్నా చూసి సంతోషిస్తారు. మా అమ్మగారి కోసమైనా తమరు తొందరగా పెళ్లి చేసుకోండి అమ్మా. నానొస్తానమ్మా. ఏం దుర్గమ్మ, పనులన్నీ అయిపోయాయా? తిరిగి కూర్చున్నావు? ఎక్కడొద్దునా, ఎంత చేసినా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది. కాళ్ళు ఆగుతుంటే ఇదిగో ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. అదేంటి కొత్తగా పని మనిషిని పెట్టుకున్నావు కదా, మరి నీకు పనే ఉంది? ఏం పని మనుషులు వద్దునా, ఎప్పుడు నెల అవుతుందా జీతం పట్టుకుపోదామనే తప్ప వాళ్ళకి పని మీద ఏం చేస్తుంటుంది? ఏదో తప్పదన్నట్టు వస్తారు, మొక్కుబడిగా చేసుకుపోతారు. నాకది నచ్చదు. అందుకే పని మనుషులు ఏం చేసినా మళ్ళీ ఆ పనులన్నీ నేను చేసుకోవాల్సిందే. ఏం చేస్తాం? అవును, నువ్వేంటి ఈ వేళ ఎప్పుడొచ్చావు? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? వరాలు అడడానికే కదా. అలాగే దుర్గమ్మ దగ్గరికి వచ్చావంటే ఏదో డబ్బు అవసరం ఉన్నట్టే. నువ్వు తప్ప ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పు? అంత మాట ఎందుకులే వదినా. ఎంత కావాలేంటి? 5,000. 5,000? ఏదో 100లైతే సర్దుబాటు చేయగలను, కానీ అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంటుంది వదినా? అమ్మో అలా అనుకు, చాలా అవసరం పడింది. నువ్వు కాదంటే గంగలో దూకాలి. అవసరం అలాంటిది. ఎలాగైనా కాస్త వడ్డీ ఎక్కువైనా సరే
ఏదోలో సర్దుబాటు చెయ్యి. వడ్డీదేముంది వదినా, ఏదో ఇల్లు గడవాలని తీసుకుంటున్నాను కానీ లేకుంటే వడ్డీ లేకుండానే ఇచ్చేదాన్ని. అయినా 5,000 అంటే కష్టం. ఊరికే ఇవ్వద్దులే. ఇదిగో ఈ నెక్లెస్ తాకట్టు పెట్టుకొని ఇవ్వు. 2-3 రోజుల్లో నాకు రావాల్సిన డబ్బు అందుతుంది. ఆ డబ్బు రాగానే 5,000 ఇచ్చి ఈ నెక్లెస్ తీసుకెళ్తాను. వడ్డీ ఎగ్గొడతానని కంగారు పడకు. నెల వడ్డీ నీకు ఇచ్చే తీసుకెళ్తానులే. ఎంత మాట వదినా, నీ సంగతి నాకు తెలియదు. అయినా ఈ నగలవి తాకట్టు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ నేను ఆ డబ్బు ఎక్కడో దగ్గర తాకట్టు పెట్టి తీసుకురావాల్సిందేగా, అందుకే తీసుకుంటున్నాను. కూర్చో వదినా, ఇప్పుడే తెస్తాను. ఇదిగో 5,000. ఎందుకైనా మంచిది, ఒకసారి లెక్క పెట్టి చూసుకో. భలే దానివే, అవసరానికి ఆదుకున్నావు. అది చాలు. డబ్బు రాగానే వచ్చి నెక్లెస్ తీసుకెళ్తాను. అలాగే వదినా, నీ నెక్లెస్ ఎక్కడికి పోదు. నా దగ్గరుంటే బ్యాంకులో ఉన్నట్టే అంత జాగ్రత్తగా ఉంచుతాను. ఆ నమ్మకంతోటే వచ్చాను దుర్గమ్మ. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. ఎంతసేపు అలా బియ్యం పట్టు కూర్చుంటావు? టైం అయింది, తొందరగా క్యారియర్ సర్ది స్కూల్కి వెళ్ళు. బాబు ఆకలితో ఉంటాడు. క్యారియర్ వాడి చేతిలో పెట్టి రావడం కాదు, దగ్గరుండి తినిపించిరా. అలాగేనమ్మా. కూర్చో నాన్న. రా బాబు కూర్చో.